అందరికీ నమస్కారం. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనందరం గూడా తెలుసుకుంటున్నామండి గత కొద్ది కాలంగా. నిన్నటి శీర్షికలో భాగంగా వసంత విహార్ దానిలో మరి ఆహ్, బ్లావెట్స్కి మేడం గురించి, మేడం అనిబిసెంట్ గురించి మనం చక్కగా కొన్ని విషయాలు తెలుసుకున్నామండి. ఈరోజు మిగతాది కొనసాగిద్దాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. భవిష్యత్ ఉద్రుడు, యుగ అవతార పురుషుడు, మహాప్రభువైన మైత్రేయ బుద్ధుడు శరీరం ధరించి అవతరించడానికి సమయం పరిపక్వమైందన్న భావం దివ్య జ్ఞానుల్లోనండి వ్యాప్తం కావడానికి చాలా వరకు సిడబ్ల్యూఎల్ఏ బాధ్యుడండి. ఎందుకంటే ఇప్పటికీ పుట్టిన నిర్మలము, శీలవంతము, ప్రత్యేకంగా సుశిక్షితమైన ఒక మానవ శరీరాన్నే ఆ మహాప్రభు అంటే మైత్రేయ బుద్ధుడు స్వీకరించడమో, ఆవేశించడమో చేస్తాడంటండి. కనుక ఈ అవతారం చాలా నిరుపమానమైనది అని చెప్తున్నారండి. ఎందుచేతనంటే ప్రముఖ దివ్యజ్ఞానులు మైత్రేయ ప్రభువుకు వాహకం కాదగిన యోగ్య యువకుడు కోసం చూస్తూ ఉన్నారంటండి. హెచ్‌బీబీ ఇంకా బతికుండగానే అంటే మేడం బ్లావెట్స్కీ గారు బతికుండగానేనండి దివ్యజ్ఞాన సమాజం చెన్నైలోని అడయార్‌లో 300 ఎకరాల సంస్థానంలో తన ప్రధాన కార్యాలయాన్ని స్థాపించిందండి. అప్పట్లోనే చూడండి. అడయారు నదీ తీరంలో యూరోపియన్ శైలి కట్టడాలతోనూ, వృక్షాలతోనూ ఉన్న ఈ వైభవోపేతమైన ప్రాకారం తమకు సొంతదైన బీచ్ కూడా ఉందని గొప్పలు చెప్పుకుంటదంటండి. ఇక్కడే ఈ నది పక్కనే. ఎందుకంటే కృష్ణమూర్తిని, అతని సోదరుడు నిత్యానందుడిని చాలా చిన్న వయసులోనే కనిపెట్టి, చిన్నారి కృష్ణమూర్తి తాలూకు కాంతిమండలం, నిష్కళంకము, నీతిమంతము, అలాగే దీప్తిమంతము అని తన దివ్య దృష్టాది శక్తులతో తాను తెలుసుకున్నానని మైత్రేయ ప్రభువు గ్రహించి వినియోగించటానికి అది అంటే ఆ శరీరం యోగ్యమైనదని సిడబ్ల్యూఎల్ ఉద్ఘోటించారంటండి. అంటే అప్పట్లోనే నేను తెలుసుకున్నాను. వాళ్ళే ఆ దివ్యజ్ఞాన ప్రకాశకారకులు. ఆ యొక్క మైత్రేయ బుద్ధుడు శరీరాన్ని ధరించడానికి యోగ్యుడు అనండి. చాంతాడు లాంటి కథని చిటికలో చెప్పాలంటే మాత్రం ఎత్తు, పళ్ళు, పేల జుట్టు ఉన్న కృష్ణుడిని, అతని తమ్ముడు నిత్యుడిని రిటైర్డ్ అయిన చిన్న ప్రభుత్వోద్యోగి అయిన వాళ్ళ తండ్రి నారాయణమ్మ నుంచి తీసుకుని పోయి పక్కా సాహిబులుగా అంటే గౌరవనీయులుగా తయారై ఈ విధంగా ప్రవర్తించేటంత వరకు కూడా సిడబ్ల్యూఎల్ ఆయన ఎన్నుకున్న మరికొందరు శిక్షణ ఇచ్చారంటండి. దివ్యజ్ఞానులు దత్తత తీసుకోక ముందంటండి ఈ కృష్ణుడు వట్టి మందబుద్ధి అని ప్రతీతి. ఎవరు? జె. కృష్ణమూర్తి గారు. పరీక్షల్లో ఎప్పుడూ కూడా ఉత్తీర్ణుడు అయ్యేవాడే కాదంటండి. కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్‌లో చదవటానికి అర్హత కూడా పొందలేదంటండి. ఎన్ని సార్లు ప్రయత్నించినా గూడా. అతని తమ్ముడు నిత్యుడేమో చాలా మెరుగ్గా ఉండబట్టి చాలా బాగా చదువుకున్నాడంట. ఏవైతేనేమి దివ్యజ్ఞానులు వాళ్ళను పడమటి దేశాలకు తీసుకెళ్లడం వల్ల దివ్యజ్ఞాన సమాజ ప్రచారం ఆధారంగా ఆ యువకులిద్దరూ కూడానండి ప్రజాబాహుళ్యానికి బాగా నచ్చిన వాళ్ళయ్యారంట. భవిష్యత్తు యుగ పురుషుడు గనుక కృష్ణుడిని రాజకుమారుడులాగా పరిగణించి ఆదరించేవాళ్ళంటండి అందరూ కూడా. ఆయన సావిల్‌లో సూట్లు వేసుకునేవాడు. ఖరీదైన కార్లను కూడా నడిపేవాడండి. ఇంగ్లాండు, యూరపు, యూఎస్ఏలోని ఉచ్చస్థాయి సమాజ మండలాల్లో సాధారణంగా అందరూ కూడా ఆయన పేరే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. క్షయరోగంతో చిన్న తమ్ముడు నిత్యుడు చనిపోతాడండి. చనిపోగానే అతని ఒక మహోత్పాతం దెబ్బ కొట్టింది. ఏంటి అంటే దివ్యజ్ఞాన సమాజ సంబంధమైన మాస్టర్లు తనను చావనివ్వరని ఊహించుకున్నాడంటండి ఈ కృష్ణుడు. దివ్యజ్ఞానం చెప్పే దాంట్లో అంతా కాకపోతే కనీసం డబ్ల్యూఎల్ అదృశ్యాలు చెప్పే దాంట్లో అయినా పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయాడంట. కానీ ఆ అధికార సోపాన వ్యవస్థ నుంచి దూరం కావడం ప్రారంభించాడండి. ఎప్పుడైతే తన తమ్ముడు చనిపోయాడో అప్పుడు వీళ్ళు చెప్పేదంతా ఉట్టిదే. నా తమ్ముడిని వీళ్ళెవరూ కూడా బ్రతికించలేకపోయారు. ఇవన్నీ కూడా నిజాలు కావు అని ఆ అధికారం నుంచి ఈయన మెల్లమెల్లగా దూరం అవ్వడం ప్రారంభించాడండి. చివరికి 1929 ఆగస్టు 3 హాలెండ్‌లోని ఆమెన్ దగ్గర జరిగిన దివ్యజ్ఞానుల అంతర్జాతీయ సమ్మేళనం ఒకటి జరిగిందండి. అందుట్లో కృష్ణమూర్తి గారు దివ్యజ్ఞాన సమాజం నుంచి, దాని సిద్ధాంత భావాల నుంచి పూర్తిగా నేను సంబంధాలు తెంచుకుని, తాను అధిపతిగా ఉన్న ఆర్డర్ ఆఫ్ ది స్టార్‌ను రద్దు చేసి
నేను సత్యం మార్గరహితమైన స్థలం, దానిని ఏ విధమైన మార్గం మీదుగానైనా చేరలేము అని ఘోషిస్తాడండి. సత్యం మార్గరహితమైన స్థలం అంటండి. దానికి ఏ మార్గం లేదంట. అందుకే దాన్ని ఏ విధమైన మార్గం మీద మనం ఆ సత్యాన్ని చేరుకోలేము అని చెప్తున్నారండి. అది విని అనిబిసెంటుతో సహా శ్రోతలందరూ నిర్ఘాంతపోయారంట సభలో. ఆయన ఈ వర్గానికి నేనే ముఖ్యుడిని గనుక నేనే దీన్ని విచ్ఛిన్నం చేయదలుచుకున్నాను అని చెప్పారంటండి. అంటే ఈ ఆర్డర్‌కి నేనే ముఖ్యుడిని. నేనే ఆర్డర్ చేశాను కాబట్టి దాన్ని నేనే కూడా విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇతర వ్యవస్థలు ఏవైనా ఏర్పరచుకోండి. వాటిని నడపడానికి మరొకరి కోసం మీరు ఎదురు చూడవచ్చు. దానితో నాకైతే ఏ సంబంధం లేదు కానీ, కొత్త పంజరాలతోనూ, ఆ పంజరాలకి కొత్త అలంకారాలను సృష్టించడంలోనూ నాకు ఏ ప్రమేయము లేదు ఇంకా అని చెప్తారు. మనుషుల్ని సంపూర్ణంగా ఏ ఒడంబడికలు లేకుండా స్వతంత్రంగా ఉండేలాగా చేయటమే నా ఏకైక ఆసక్తి అని చెప్తారండి. అనిబిసెంటు ఆ ఆఘాతం నుంచి కోలుకోలేకపోతదండి. త్వరలోనే ఆవిడ చనిపోతది గూడా. ఈ మాటలు విన్న తర్వాత. కృష్ణమూర్తి గారు కొంతమంది మిత్రులతో కృష్ణమూర్తి రైటింగ్స్ ఇన్కార్పొరేటెడ్ అనే సంస్థను నెలకొల్పుతారండి. దాంట్లో రాజగోపాల్ అనేవాడు చాలా పరమ ముఖ్యుడు. అతను కూడా సీడబ్ల్యూఎల్‌కి కృష్ణమూర్తిలాగా దొరికిన వాడేనంట. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కృష్ణమూర్తి ఉపన్యాసాలకు, ఇతర పనులకు అవలంబనిచ్చేదిగానే అది ఏర్పడిందంటండి. కానీ 'కామెంటరీస్ ఆఫ్ లివింగ్' అనే శీర్షికతో కృష్ణమూర్తి ఉపన్యాసాలన్నిటి కూడా మొదటి సంపుటిని చాలా నేర్పరితనంతో సంకలనం చేసిన వాడే ఈ రాజగోపాల్ అంట. అయితే కొన్నేళ్ల తర్వాత రాజగోపాలు విరోధపడ్డాడంటండి. ఎందుకంటే దీర్ఘంగా చాలా కాలం వరకు సాగిన కటుత్వం, చట్టపరమైన పోట్లాట తర్వాత రాజగోపాల్‌ను కూడా ఆ సంస్థ నుండి తీసివేసేసారంట. రాజకీయ పరంగా శక్తివంతులైన కృష్ణమూర్తి గారి కొత్త మిత్రుల సహాయంతో ద కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇండియా, ద కృష్ణమూర్తి ట్రస్ట్ ఇంగ్లాండ్, కాలిఫోర్నియాలోని ఓజాయ్ దగ్గర ప్రధాన కార్యాలయంతో ద కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అనేవి స్థాపించారంట. ఈ సంస్థలు ప్రసారం కోసం రికార్డయిన ఆయన గారి ఉపన్యాసాలను ప్రచురించేవంటండి. ఇండియాలోని, విదేశాల్లోనూ కృష్ణమూర్తి గారి క్రియాకలాపాలన్నిటిని చాలా వి అన్ అదే సారీ ఇండియాలోను, విదేశాల్లో కూడానండి కృష్ణమూర్తి గారు కలాపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి విషయంలో గూడా ఈ సంస్థలన్నీ చాలా శ్రద్ధ వహించేవంటండి. దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయానికి ఏమంతా దూరంగా లేని కృష్ణమూర్తి ఫౌండేషన్ తాలూకు ఏం చేశారంటే వసంత విహార్ అనే ఒక సంస్థని, ఒక బిల్డింగ్ అక్కడ స్థాపించారండి. అదే భారతీయ ప్రధాన కార్యాలయంలో ఆ వసంత విహార్‌లోనే ఇప్పుడు శ్రీ మధుకర్ గారు కృష్ణమూర్తి గారి రాక కోసం వేచి ఉన్నారండి. నవంబర్ చివర్లో ఒక రోజున కృష్ణమూర్తి గారు చెన్నైకి చేరుకుంటారు. ఆయన వచ్చింది అర్ధరాత్రి విమానంలో వస్తారండి. అందుచేత ఈయన మర్నాటి మధ్యాహ్నం భోజనం టైంలో ఈయన కలుసుకోగలిగారండి మధుకర్ గారు. హ్మ్. ఈ యొక్క కృష్ణమూర్తి గారిని. అచ్యుత్ పట్వర్ధన్ చిన్న తమ్ముడండి. పద్మాకర్ పట్వర్ధన్ అండి. అతనికి దక్షిణాది భార్య సునందతో సహా వాళ్ళ ప్రయాణాల నుంచి కృష్ణమూర్తి గారు రాక కొరకు కొన్ని రోజులు ముందుగానే వాళ్ళక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేసారండి ఈయన గురించి. కృష్ణమూర్తి బులెటిన్‌ను సునంద సంకలనం చేస్తూ ఉండేదంట. వాళ్ళకున్న శంకించే స్వభావం వల్ల, సందేహం వైపు మొగ్గుదల వల్ల ఎవరైతే మధుకర్ గారు లాంటి సామాన్యుల్ని కృష్ణమూర్తి గారి నుంచి దూరంగా ఉంచుదాము అనుకునేవారంటండి. అయినప్పటికీ కూడా అత్యుజ్జి సిఫార్సుతో భోజనశాలలో కృష్ణమూర్తితో భోజనం చేసే చిన్న సమూహంతో ఈయనక్కడ కలవడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వసంత విహార్ దగ్గర జరిగే బహిరంగ ఉపన్యాసాలకు, సభలకు చాలా రోజుల సమయం ఉంది గనక అప్పుడక్కడ చాలా తక్కువ మంది సహవాసులు మాత్రమే ఉన్నారు. పగటి భోజనం దగ్గర గాని, రాత్రి భోజనం దగ్గర గాని ఏమంతా మాటలేమిగైతే ఏమీ జరగలేదు కృష్ణమూర్తి గారితో. బాగా ధనాన్ని దానం చేయగలగా అప్పటినుంచి తాజా అతిథిని గాని, లేకపోతే ఫౌండేషన్ కార్యక్రమానికి పనికి రాగలిగిన ఎవ్వరైనా సరే ప్రభావశీలులుంటే, లేదంటే వీఐపీని గాని అప్పుడప్పుడు కృష్ణమూర్తి గారితో భోజనానికి పిలిచేవారంట. అంటే ఎవరిని? ఆయన యొక్క దానం బాగా వాళ్ళ యొక్క ఫౌండేషన్‌కి దానం చేసే వాళ్ళని కానీ లేదంటే వాళ్ళ యొక్క ఫౌండేషన్ కార్యక్రమాలకి పని వచ్చే వాళ్ళు ఎవరైనా
ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటే గాని, లేదా వీఐపీలు మాత్రమే భోజనానికి పిలిచేవారంట. కృష్ణమూర్తికి ఎంత దూరంగా వీలుంటే అంత దూరంగా ఉండేదంటండి మధుకర్ గారి యొక్క సీటు. అంటే చివరకు కృష్ణమూర్తి గారు వచ్చిన 3, 4 రోజుల తర్వాతండి, మేడ మీద ఉన్న తన పడక గదిలో ఈయన్ని ప్రత్యేకంగా శ్రీ అమ్మగారిని ఒక అరగంట పాటు, లేకపోతే ఆయనకి ఎంతసేపయితే ఇష్టముంటదో అంత సేపు కూడా కలవదలుచుకున్నారని శ్రీమతి సునంద షట్వర్ధన్ గారు మధుకర్ గారికి సూచిస్తుందండి. ఆయన కృష్ణాజీ అని ఆవిడ సంబోధించేదంట. ఈ అవకాశాన్ని ఈయనకి సంపాదించి పెట్టడానికి అచ్యుత్ జీయే ప్రయత్నించి సాధించి ఉంటారని నాకు తెలుసు అని చెప్తున్నారండి. మిగతాది మరి రేపు క్లాస్‌లో తెలుసుకుందామండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే. థాంక్ యూ.